రైట్ మంచిదని ఒక ఉదయకాల సమయంలో మరి కుటుంబ ప్రార్థనను ప్రారంభించుకుందాం మోషేబాబు ప్రార్థన ద్వారాగా. మోషేబాబు ప్రార్థన ద్వారాగా ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనందరం ముందుకు వెళ్దాం. మోషేబాబు ప్రార్థన చేయనాను. మహావీరుడు మహోన్నతుడ ప్రేమ మా కన్నా తిరిగి కృపగలని మీ అపరమైన నామానికి వేరేది వందన స్థితితో తెచ్చుకున్నాం తిండి ఉదయకాల సమయంలో తిండి ఆ పుస్తలుగా 17 అధ్యాయం చదవచడంగా మీరే తిని జ్ఞానాన్ని ఏంటంటే ఇటువంటి తిని మరిన్ని సంఘాల గురించి జ్ఞాపం చేసుకుని తిని ఆ రెండు సంగతి సాయంత్రం కాసి కాబట్టి దేవ చందుకున్న బియ్యాల రాజు తీయించాలని కలిసిగా ఉంటుంది వచనాలు కూడా దేశానికి కాజీగా ఉంది తిండి ఇంకా తినాలు రంగు ముట్టుపడాలని తిండి అది నుంచి అంతవరకు మీ అధ్యక్షులకు వహించిన తిండి ఇటువంటి వాక్యం ఇచ్చిన మమ్మల్ని రథం తెరవండి మమ్మల్ని మీకన్నా ఉన్న తిండి ఇంకా తినాలు రంగు తిన్నాను ముట్టుపడాలని తిండి వేసుకుని పరిశుద్ధ నామంలో అడిగేరుకున్న మా పరం తండ్రి జై తల్లి ప్రార్థన ప్రార్థనలతో ప్రార్థన పర్వతం మీ పియ పర్వతని ఘనమైన శాశ్వతకి ఎంత ఊటరి కదండి గడిచిన కాలం అంతా మీరు ఎక్క కింద కాచికానికి ఎంత రోటరీ కదండి రోటరీ కదండి వాకు చదువుకుంటున్నాం తండ్రి ఆ వాకు తండ్రి ఆది నుంచి అంత వరకు మీకు పనులా చేయండి రోటరీ కదండి వాక్యం చదువుతుండ కదండి మాకు మంచి స్వరణ ఏంటండి రోటరీ కదా వాక్యం చదువుతుండే కదండి మా తెలిసి ఇలా చేయండి రోటరీ కదండి వాక్ చదువుతుండే కదండి ఆ సందర్భంలో ఉతులకు నేర్చుకునేలా చేయండి ఆ పసుల కార్యాలు చేయండి 17 అధ్యాయం చదువుతుండే కదండి మీ సత్యనేశ్వరమంతి అనేది రోటరీ కదండి ఈ రోటరీకి వదులు కిసాన్ నుంచి ప్రార్థన వదులు కిసాన్ దీవించి అంతండి సంఘ కాపాడిని దీవించి అంతండి బుద్ధిని బియ్యలు రాదని దీవించండి సేవకులు సహకారాన్ని కూడా దీవించండి వైఎస్ఆర్లు కూడా దీవించండి తండ్రి సేవకురాన్ని దీవించండి తండ్రి అక్కడ బుద్ధిని బియ్యలు రాజని కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి సంఘ పెద్దను కూడా దీవించండి తండ్రి ఇంకా రోగులను ముట్టమని యేసుకృష్ణ పరమాత్మ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం దేవా. ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేస్తండ్రి. మీ మహిమలో నాయన మమ్మల్ని నిలబెట్టినందుకే వందనాలు తండ్రి. నాయన మీ మహిమను, మీ వెలుగును, మీ కుమారుని యొక్క నాయన తండ్రి వెలుగును ధరించుకున్నటువంటి మేము ఈ లోకంలో తండ్రి వెలుగుతూ అనేకులను వెలిగించడానికి మీ సహాయాలు తెచ్చామని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభావ మరి యొక్క సమయంలో మీ కుమారుని యొక్క నామంలో ఆయన పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో, పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో తండ్రి మిమ్మల్ని స్తుతించి మహింపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి సదవకాశాన్ని బట్టి, ఈ ద్వారాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాం తండ్రి. ఆయా యొక్క సమయంలో జరుగుతున్నటువంటి యొక్క పరిచర్ని వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎంత సమయాన్ని కాలాన్ని వెచ్చించి ప్రభావ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. రెట్టింపు కాలాలని, సమయాల్ని, ఆయువుని, ఆరోగ్యాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించండి. అలాగే తండ్రి ఈ యొక్క సమయంలో ఉదయకాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలని ఓదూరు, వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాలను, సంఘ బిడ్డలందరినీ కృప్తోదయతో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభావ. అందరూ నాయన వేయి ప్రయాసాలతో ఈ దినాన్ని ప్రారంభిస్తున్నారు తండ్రి. వారికి సుఖశాంతులతో, వారికి ఆనందాలతో, సంతోషాలతో ఈ దినాన్ని కొనసాగించగలిగేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని వారికి ప్రసాదించండి. ఎవరెవరు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలతో నాయన భయాలతో, ఆందోళనతో, శ్రమలతో, శోధనలతో తండ్రి దినాలని ప్రారంభిస్తున్నారు తండ్రి, లేదా దినాలు అటు రీతిగా వారికి మారాయో ప్రభు, ఆ దినాలని నాయన మీకు నాయన వారికి మహిమకరంగా మార్చండి తండ్రి, అనుకూలత పరచండి, అట్టి జ్ఞానంతో నింపండి, అట్టి తెలివితో నాయన సమయాన్ని, కాలాన్ని వినియోగించుకునేటువంటి భాగ్యాన్ని మా సంఘ బిడ్డలందరికీ అనుగ్రహించండి. సంఘాలు నడిపిస్తున్నటువంటి దైవ సేవకులను, బిఎల్ రాజు గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే ప్రభు నాయన వారికి సహకారులు ఉన్నటువంటి పెద్దలను, అలాగే పురుషులను, స్త్రీలను, అలాగే యువ దైవ సేవకులను అందరినీ తండ్రి ఆశీర్వదించమని, దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు మరి యొక్క ఉదయకాల సమయంలో అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయాన్ని పౌలు గారి యొక్క 2వ ప్రయాణ వృత్తాంతాన్ని తండ్రి ఇదిగో చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో, శక్తితో నింపండి తండ్రి. అలాగే లేఖన భాగాలు ఉన్నటువంటి నాయన లోతైనటువంటి సందర్భాలను తెలుసుకొనగలుగుటకు, నాయన ఎప్పటి నుంచే పునాదులుగా వాటిని కట్టుకున్నట్టుకు, తదుపరి తండ్రి ఇతరులకు ప్రకటించుటకు మీ సహాయ సహకారాలు మాకును ఈ పరిచర్యకు అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. తండ్రి రైట్ మంచిదైనా మరి యొక్క సమయంలో అపోస్తల కార్యాలు 17వ అధ్యాయాన్ని బైబిల్ పట్టణంగా లేఖన భాగాలు చదువుకుందాం.
ఏనా అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం మొదటి నుంచి. వారు అంపుపులి చెప్తున్నాను. వారు అంపుపులి వారంపులి అపోలోనియా అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి పట్టణం మీదుగా వెళ్ళి దెస్సలోనికకు వచ్చిరి. దశలోనికి వచ్చి అక్కడ యూదుల సమాజం అందరం ఒకటి ఉండెను. యూద సమాధానం ఒకటి ఉందను. గనుక పౌలు గనుక పౌలు తన వాడుకు చొప్పున తన వాడుకు చొప్పున సమాజ మందిరపు వారి యొద్దకు వెళ్ళి సమాజ మందిరం వాటికి వెళ్ళి క్రీస్తు శ్రమపడి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు మృతుల్లో నుంచి లేచిన ఆవిష్కరణ నేను మీకు ప్రచురము చేయు నేను పత్రం చేయ యేసే క్రీస్తై ఉన్నాడనియు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములలో నుండి లేఖనములో నుండి దృష్టాంతములను ఎత్తి దృష్టాంతములు పెట్టి విప్పి చెప్పుచు విప్పి చెప్పుచు వారితో వారితో 3 విశ్రాంతి దినములు గడిపెను. 3 శాంతి దినములు గడిపెను. 3 తర్కించుచుండెను. తగ్గించుచుండెను. వారిలో కొందరు వారిలో కొందరు భక్తి పరులకు భక్తి పరులకు గ్రీసు దేశస్థుల్లో చాలా మందియు క్రీస్తు చేసేస్తూ చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను గంటగల స్త్రీలు అనేకులు ఒప్పుకుని ఒప్పుకుని పౌలుతోనూ పౌరుతోను శీలతోనూ స్త్రీలతోను కలుసుకొనిరి. కలిసి ఉండి అయితే యూదులు మత్సరపడి అయితే యూదులు మస్తపడి పని పాటులు లేక తిరుగు పని పాటు లేక తిరుగు కొందరు దుష్ట మనుషులను వెంటబెట్టుకుని కొందరు దుష్ట మనుషులను వెంట పట్టుబడి గుంపు కూర్చి గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు పట్టణం వెళ్ళాలని చేయొచ్చు యాసోను ఇంటి మీద పడి యాసోను ఇంటి మీద పడి వారి జనులను వారి జనులను వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చి జన సభ్యులు తీసుకువచ్చి ప్రయత్నం చేసిరి. ప్రయత్నం చేసిరి. అయితే వారు కనబడనందున అయితే వారు కనబడినందున యాసోనును యాసోనును కొందరు సహోదరులను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి ఆ పట్టణం అధికారి వద్దకు తీసుకుని పోయి భూలోకమును తలక్రిందులు చేసిన వీరు భూలోకం తలకింద ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీని చేర్చుకుని ఉన్నాడు. యాజోని వీరిని చేర్చుకుని ఉన్నాడు. వీరందరూ యేసు అను వేరొకడు ఉన్నాడని చెప్పి యేసు వేరొకడు ఉన్నాడని చెప్పి కైసరియా చట్టములకు విరోధంగా నడుచుకుని వారని నడుచుకున్న వారని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను నొద్దను మిగిలిన వారి యొద్దకును జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి. రెండో సందర్భాన్ని చదువుకున్నాం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను కైసరియకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగునున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళవలెనని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతనిని ఏథేన్సు పట్టణమునకు తోడుకుని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలని అట్లా ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. ఎన్నో వచ్చును? 3వ సందర్భం ఏనా?
పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టి ఉండగా పౌలు ఏథెన్సు వారి కోసం కనిపెట్టి ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూసి ఆ పట్టణం విగ్రహాలతో నిండి ఉన్నట్టు చూసి అతని ఆత్మ సంతాపము పట్టలేకపోయెను. అతని ఆత్మ సంతానం పట్టలేకపోయెను. కాబట్టి కాబట్టి సమాజ మందిరములలో సమాజ మందిరములలో యూదులతోనూ యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున ప్రతిదినమున సంత వీధిలో సంత వీధులు తన్ను కలుసుకున్నట్టు కలుసుకున్నట్లు వారితోనూ వారితోనూ తర్కించుచు వచ్చెను. తర్కించుచు వచ్చెను. ఎపికురియలోను ఎపికురియలోను స్తోయోకులోను స్తోయికులోను ఉన్న ఉన్న కొందరు జ్ఞానులు కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. అతనితో వాదించిరి. కొందరు కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొని అతడు యేసును గూర్చియు అతను యేసుని గురించి పునరుత్థానమును గూర్చియు పునరుత్థానం గురించి ప్రకటించిన గనక ప్రకటించిన కనుక మరికొందరు మరికొందరు వీడు అన్య జనులతో అన్య దేవతలను అన్ని దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. ప్రకటించుకున్నారని చెప్పుకుని అంతట వారు అతన్ని వెంట పెట్టుకుని అతన్ని వెంట పెట్టుకుని అరియేపగను సభ యొద్దకు తీసుకుని పోయి అరియేపగు సమవేతకు తీసుకుపోయి నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో చేస్తున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకుని వచ్చిన మేము తెలుసుకుని వచ్చిన కొన్ని క్రొత్త సంగతులు కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు మా చెవులు నింపించుకున్నావు గనుక కనుక వీటి భావమేమో మేము తెలుసుకుని కోరుచున్నామని భావమేమో తెలుసుకొని చూడమని చెప్పిరి. చెప్పి ఏథెన్సు వారందరూ అక్కడ ఏథెన్సు సువార్తలందరూ కూడా నివసించుచు నివసించుచు పరదేశులను పరదేశులను ఏదో క్రొత్త సంగతి చెప్పుటకు ఏదో క్రొత్త సంగతి చెప్పుటకు వినుటకును వినుటకును మాత్రమే కాక తమ కాలము గడుపుచుండువారు. మా కాలం గడుపుచుండేవారు. పౌలు అరేపగు మధ్య నిలిచి పౌలు అరేక మధ్య నిలిచి చెప్పినదేమనగా చెప్పినదేమనగా ఏథెన్సు వారులారా ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు అతి దేవభక్తి కలిగి ఉన్నట్లు నాకు కనబడుచున్నది. నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా మీ దేవతాపతితో చూచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. ఒక బలిపీఠము కనబడెను. దాని మీద దాని మీద తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది. తెలియబడని దేవునికని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రకటించుచున్నాను. ప్రకటించున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తాకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. మరియు యావత్ భూమి మీద కాపరముండుటకు ఆయన యొకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ దేవుని తడువులాడు కనుగొందిరేమో అని తన్ను వెదుక నిమిత్తము నిర్ణయ కాలమును వారిని నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. దూరముగా ఉండువాడు కాడు. కాబట్టి 28వ వచనం కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చేత చమత్కారం వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే
ఇప్పుడైతే అంతటను అంతటను అందరును అందరును మారు మనసు పొందవలెనని మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి నీతిని అనుసరించి భూలోకమునకు భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి తీర్పు చేర్చబోయేది ఈ యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున ఇద్దరిలో నుండి ఆయన లేపినందున ఆయన ఆయన దీనిని నమ్ముటకు దీని నమ్ముటకు అందరికి అందరికి ఆధారము కలగజేసి ఉన్నాడు. ఆధారం కలుగజేసి ఉన్నాడు. ఆధారం కలగజేసి ఉన్నాడు. మరొక సందర్భాన్ని చదువుకుందాం. ఎన్నో సందర్భం ఇది? నాలుగో సందర్భం. నాలుగో సందర్భాన్ని ఐదో సందర్భాన్ని చదువుకుందానా? రైట్, సరే నాకు వచ్చింది. చూద్దాం. మృతుల పునరుద్ధానమును గూర్చి గురించి వారు వినినప్పుడు వారు విన్నప్పుడు కొందరు అసహ్యము చేసిరి, ఒకరు అసహ్యం చేసి కొందరు అపహాస్యము చేసిరి, అపహాస్యం చేసి మరికొందరు దీనిని గూర్చి మరి కొందరు దీనిని గూర్చి దీని గురించి నీవు చెప్పినది నువ్వు చెప్పి ఇంకొకసారి విందమని చెప్పిరి. ఇంకొకసారి వినమని చెప్పిరి. అలాగుండగా అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయిను. పౌలవారి మధ్య నుంచి వెళ్ళిపోయి అయితే కొందరు మనుషులను అయితే కొందరు మనుషులను అతనిని హత్తుకుని అతని హత్తుకుని విశ్వసించిరి. విశ్వసించిరి. వారిలో వారిలో అరియోపగుడైన అరియోపగుడైన దియోసీనియు దియోసినియు దమరి అను ఒక స్త్రీయు దమరియాను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరును వీరితో కూడా మరి కొందరును ఉండిరి. ఉండిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది ప్రియులారా. మరి యొక్క ఉదయకాల సమయంలో అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో ఈ వ్రాయబడినటువంటి సందర్భాలను మనం చూసినప్పుడు చాలా మరి పౌలు గారు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్తను మనకి ఇక్కడ ప్రకటిస్తున్నట్లుగా కనబడుతుంది. ఈ 15వ అధ్యాయం నుంచి మరి 17 అధ్యాయం కాదు ఇప్పుడు మనం. అయితే 15వ అధ్యాయం నుంచి పౌలు గారు రెండవ సువార్త ప్రయాణంలో ఈ పట్టణాలని దర్శిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఎన్నో ప్రయాణంలో? రెండవ ప్రయాణంలో. మొదటి ప్రయాణంలో ఆయన ఎక్కడి నుంచి ప్రారంభించారు? లుస్త్రా, ఈకోనియా, దెర్బే ఆ ప్రాంతాల్లో ఆయన ప్రకటించుకుంటూ వస్తూ ఈ రెండవ ప్రయాణంలో కూడా మరి 16 అధ్యాయంలో రెండవ ప్రయాణంలో కూడా మరి ఆ ప్రాంతాలకు వెళ్ళినట్టుగా మనకి కనబడుతుంది. ఇప్పుడు నిన్నటి విన్న వర్తమానంలో మనం తిమోతి గారు అలాగే మరి కొంతమంది శీల గారు వీళ్ళందరూ కలిసి సువార్తను ప్రకటించుకుంటూ ఆయా పట్టణాలు దాటుకుంటూ ఇప్పుడు ఏ పట్టణాలకు వస్తున్నారని అంటే ఏథెన్సు, బెరయ పట్టణాలకి మరి వచ్చి సువార్తను ప్రకటిస్తున్నట్లుగా కనబడుతుంది. ఎవరినైనా మోషబాబు? ఏథెన్సు, బెరయ ఈ రెండు పట్టణాల్లో 17 అధ్యాయులు మరి పౌలు గారు సువార్త చేసినట్లుగా మనకి కనబడుతుంది. ఇప్పుడు ఈ 17 అధ్యాయులు ఎన్ని సందర్భాలు చూసాం? సుమారుగా ఒక 4 సందర్భాలు, 5 సందర్భాలను చూసాం కదా మనం. 5 సందర్భాలు ఎన్ని వచనాలు ఉన్నాయి 17 అధ్యాయంలో? 34 వచనాలు ఉన్నాయి. వెరీ గుడ్, రైట్. ఇప్పుడు ఈ 5 సందర్భాలని 34 వచనాలని ఒక 3 భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఎన్ని భాగాలుగానైనా? 3 భాగాలుగా. మొదటి భాగం ఏంటి అన్నట్లయితే తెస్సలోనిక పట్టణంలో సువార్త సేవ. ఎక్కడ చేస్తున్నాడు పౌలు గారు? తెస్సలోనిక సంఘంలో, తెస్సలోనిక పట్టణంలో. రెండవది బెరయలోని సువార్త ప్రకటించడం. ఎక్కడనైనా? బెరయలో. తర్వాత ఎక్కడ? ఏథెన్సులో. ఏనా? ముందు తెస్సలోనిక పట్టణంలో, తర్వాత ఏమో బెరయ పట్టణంలోను, తర్వాత ఏమో ఏథెన్సులోను. చాలా ముఖ్యమైనటువంటి పట్టణాలు అనమాట ఈ పౌలు గారు ఈ పరిచర్య చేస్తున్నటువంటి ప్రాంతాలు. అవి చాలా ఉనికి కలిగినటువంటి, అవి చాలా పేరు కలిగినటువంటివి. ఏథెన్సు అనగానే ఆటల పోటీలకి పుట్టినీళ్ళు అనమాట. అది చాలా జ్ఞానవంతులు ఎవరో ఏథెన్సు వారు. చూద్దాం వాళ్ళందరూ కలిసి మరి ఎలాంటి పరిచర్య పౌలు గారు వారి మధ్యన కొనసాగించాడో మనం చూద్దాం. మొదటిగా తెస్సలోనిక పట్టణంలో సువార్త చేస్తున్నారు ఎవరు? పౌలు గారు. ఎందుకనంటే అక్కడి నుంచి వీళ్ళు మరి ఈ ప్రాంతానికి పౌలు గారిని పంపించేసినట్లుగా మనకు కనబడి చూద్దాం. వారు అంపుపోలి, అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. ఎక్కడికి వచ్చారట? మొదటిగా మోషబాబు తెస్సలోనికకు వచ్చిరి. యూదుల సమాజ మందిరం ఒకటి అక్కడ ఉండెను గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజ మందిరపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచట ఆవశ్యకమని నేను మీకు ప్రచురించు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములు విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినాలు ఉండెను.
ఎక్కడ 3 విశ్రాంతి దినాలు ఉన్నాడు పౌలు గారు? తెస్సలోనిక పట్టణంలో. ఎక్కడ మోషేబాబు? తెస్సలోనిక పట్టణంలో 3 నెలలకి మరి అక్కడ విశ్వాసుల్ని బహుబలంగా కట్టినట్టుగా కనబడుతుంది. అక్కడ కూడా యూదుల సమాజ మందిరం ఉంటే వాళ్ళందరినీ కూడా ధర్మశాస్త్రంలో నుంచి, దేవుడు రాయించినటువంటి ప్రవక్తల గ్రంథాల్లో నుంచి వాళ్ళందరినీ ఎక్కడికి నడిపించాడంటే క్రీస్తులోనికి నడిపించాడు. నేడు మనమును కూడా సువార్త పరిచర్య, సేవ పరిచర్య ఎలా చేయాలి? అండ్ ఇప్పుడు 4వ వచనం చూద్దాం చూడండి. వారిలో కొందరు భక్తిపరులకు గ్రీసు దేశస్థుల్లో చాలామందియు, ఘనత గల స్త్రీలలో అనేక మందియు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ ఏం చేస్తున్నారట వీళ్ళు? ఘనత కలిగినటువంటి వారు. ఘనత కలిగినటువంటి వారంటే ఏ విషయాల్లో? ధనాల విషయంలో ఘనత ఉంది, చదువుల్లో ఘనత ఉంది, వారి యొక్క తీరులో ఘనత కనబడుతుంది. ఏమంటే అన్ని విషయాల్లో ఘనత. ఒక మనిషికి అధికారం కావచ్చు, ఒక మనిషికి ఘనత ఇవ్వాలని అంటే వారు చాలా విషయాల్లో గొప్పగా ఉంటేనే కానీ వారికి ఘనతనివ్వరు. కనుక అలాంటి ఘనత కలిగినటువంటి స్త్రీలు, కొంతమంది పురుషులు ఎవరిని వెంబడించారట? ఘనత కలిగినటువంటి స్త్రీలు పౌలుతోనూ శీలతోనూ కలుసుకునిరి. ఏమంటే వీళ్ళందరూ ఎలా ఉంటారంటే, అయితే పౌలు మత్సరపడి పనిపాటు లేక, అయితే యూదులు మత్సరపడి పనిపాటు లేక తిరుగులాడు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నం చేసెను. అయితే వారు కనబడనందున అధికారుల యొద్దకు వెళ్ళి ఈడ్చుకుని పోయి వీళ్ళని ఏం చేస్తున్నారట? పౌలు గారిని, శీల గారిని ఏం చేస్తున్నారు? వీళ్ళు ఈడ్చుకుని పోతున్నారు. ఎక్కడైనా ఇదే విధానం మనకు కనబడుతుంది. పౌలు గారు సువార్త ప్రకటించిన ప్రతిసారి రాళ్లతో కొట్టడము, ఈడ్చుకుని పోవడము. వాళ్ళు మనుషులు అనుకుంటున్నారా, మరి ఏమనుకుంటున్నారో వారికి అర్థం కాలేదు. అంటే ఎంత వాళ్ళు రాటు తీరిపోయినాయో వారి హృదయాలు మనం ఆలోచించేయాలి. వారి హృదయాలు ఏమైపోయినాయినా? రాటు తీరిపోయి. అయితే వారు కనబడినందున అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి భూలోకంను తలక్రిందులు చేసిన వీరు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకున్నాడు. ఇంతకీ పౌలు గారిని, శీల గారిని తెస్సలోనిక పట్టణంలో చేర్చుకున్న వారు ఎవరో? యాసోను అనేటువంటి ఒక భక్తిపరుడు వీళ్ళని చేర్చుకుంటే వీళ్ళు అంటున్నారు, వారందరూ యేసు అని వీరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరియా చట్టములకు విరోధముగా నడుచుకొనుచున్నారని కేకలు వేసిరి. ఈ మాటలు వినిచున్న జనసమూహమును ఆ పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను వద్దకును మిగిలిన వారి యొద్దకును జామీను తీసుకుని వారిని విడుదల చేశారు. మొత్తానికి పౌలు గారిని, శీల గారిని జామీను చేసి ఏం చేశారు? వాళ్ళని విడుదల చేశారు. చూసారా సువార్త ప్రకటిస్తుంటే పౌలు గారికి ఎలా రివర్స్ అవుతుందో. ఇదేంటి ఇంతమంది నా మీద విరుచుకుపడుతున్నప్పుడు నేను చెప్పేది సత్యం కాదేమో అన్నటువంటి భయం లేదు ఆయనకి. కారణం ఏంటంటే ఆయన పట్టుకున్నది గట్టిగా నమ్ముతున్నాడు. ఎవరు ఎంతమంది తిరుగుబాటు చేసినా, ఎవరు ఎంతమంది తిరగబడినా తాను పట్టుకున్న దానిని ప్రకటిస్తున్నాడు మన అపోస్తుడైనటువంటి పౌలు గారు. ఈయన మరి ఈ 9 వచనాల్లో మనకి ఏం కనబడుతుందంటే, తెస్సలోనిక పట్టణంలో మరి ఆ సంఘ బిడ్డలందరినీ దేవునిలోనికి నడిపించాడు. అయితే అక్కడ కొంచెం వివాదం ఎదురవుతే ఆ వివాదాన్ని పరిష్కరించుకుని ఆ వివాదాన్ని దాటుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఈయన? ఇప్పుడు బెరయ పట్టణానికి వెళ్తున్నాడు. ఏమో ఇప్పుడు 8వ వచనం 10వ వచనం నుంచి మనం చదువుదాం. 10వ వచనం నుంచి సుమారు 15 వచనాలు మరి బెరయ పట్టణంలో కూడా ఉన్నట్టుగా కనపడుతుంది. ఎవరో? పౌలు గారు, శీల గారు, తిమోతి కూడా. వీళ్ళ ముగ్గురు పరిచర్యలో కనబడతారు మనకి. ఏనా? ఓకేనా? రైట్. ఇప్పుడు 10వ వచనం చదువుదాం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగనున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించిరి. అంటే ఇప్పుడు సువార్త వాక్యాన్ని పౌలు గారితో పాటు ఎవరెవరో ప్రకటిస్తున్నారు? శీల గారు ప్రకటిస్తున్నారు, తిమోతి గారు కూడా ప్రకటిస్తున్నారు. అంటే వారితో పాటు ఉన్నటువంటి వారు కూడా ప్రకటించేటువంటి ఆ స్థాయిలో కనబడుతున్నారు. వాళ్ళు అంత గొప్పగా పౌలు గారు వారిని తీర్చిదిద్దినట్లుగా మనకు కనబడుతుంది. పౌలు గారు ఆల్రెడీ వారు సువార్థికులుగా, ఆల్రెడీ పరిచారకులుగా దేవుని మాటలు చెప్పేటువంటి ధైర్యం కలిగినటువంటి వారుగా ఉన్నారు వారు. ఏనా? కింద మాట చూద్దాం చూడండి. పరిశోధించి వచ్చిరి. అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన
గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను, పురుషులలోను చాలామంది విశ్వసించారట. ఇలా విశ్వసించినటువంటి వారు ఎవరు? ఘనత కలిగినటువంటి వారు. వాళ్ళలో స్త్రీలున్నారు, పురుషులున్నారు. మరలా గ్రీసు దేశస్థులు అంటే వాళ్ళింకా జ్ఞానంలో వాళ్ళింకా పండితులనమాట. జ్ఞానంలో బాగా మునిగిపోయినటువంటి వారు, ఆటుతీరిపోయినటువంటి వారు. అలాంటి వారి సహితము క్రీస్తు సువార్తను ప్రకటిస్తుంటే వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసుకొచ్చింది. ఇదివరకు ఎన్నడూను వినని సంగతులు వారికి వింటుంటే ఎలా ఉంటది? విశ్వసించేస్తున్నారు. అయ్ బాబోయ్! ఇది సత్యమురా బాబు, ఇదే నిత్యమురా బాబు, ఇదే జీవమురా బాబు అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. అలా ఆశ్చర్యం కలిగేటట్టుగా ఇక్కడ పౌలు గారు బోధ చేస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. చూడండి 13వ వచనం. 13 నుంచి అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రకటించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి జన సమూహములు రేపి. వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు? మరలా ముందు మనం చదువుకున్నాం తెస్సలోనికలో. అక్కడి నుంచి యూదులు మరలా ఎవరి మీదకి వచ్చేస్తున్నారు? ఇప్పుడు బెరయ పట్టణానికి కూడా వస్తున్నారు అనమాట. పౌలు పలానా ప్రాంతంలో ఉన్నాడంటే అక్కడ కూడా ఈ మాటలు ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే భూలోకం తలక్రిందులు చేస్తున్నాడు కదా, యేసు అనేటువంటి ఒక రాజు గురించి ప్రకటిస్తున్నాడు కదా, అతను ప్రకటన అడ్డుకోవాలి. చూసారా? అంటే సాతాను ఎలా ప్రేరేపిస్తున్నాడు? ఎక్కడి నుంచి? ఎక్కడ 100 కిలోమీటర్లు ఏమండి అవన్నీ దాటుకుని కూడా వారి కోపము, వారి ఆగ్రహం కూడా తీరలేదని అంటే వారు ఎంత కసిగా ఉన్నారో చూడండి. దీన్ని సువార్తను ఆపేయడానికి. అలాగే దుష్టుడు కూడా ఏం చేస్తున్నాడంటే పరలోకం నుంచి భూమి మీద గెంటి వేయబడ్డాడు. దేవుని కొరకు బ్రతికే వారిని అందరినీ దేవుని కొరకు బ్రతకనివ్వకుండా, దేవుని కొరకు జీవించే వారిని అందరినీ దేవుని కొరకు జీవించనివ్వకుండా ఏం చేస్తున్నాడు అపవాది? ప్రతి మనుషుల్ని పట్టుకుని బంధించి పాపంలో పడేస్తున్నాడు. పాపంలో నుంచి రావడానికి అవకాశం లేకుండా పోతుంది. కనుక ఇప్పుడు పౌలు గారు సువార్తను ప్రకటిస్తుంటే వీళ్ళు ఎక్కడికి వచ్చేసారట? బెరయాకి కూడా వచ్చేసారు. ఎక్కడి నుంచి వచ్చేసారు? తెస్సలోనిక సంఘం నుంచి వచ్చారనమాట. అక్కడి నుంచి యూదులు వచ్చేసారు. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వద్దకు వెళ్ళవలనని పంపిరి. నువ్వు ఇక్కడ ఉంటే వీళ్ళకి నిన్ను ఏదోటి చేసేస్తారో, నువ్వు వెళ్ళాలి అర్జెంటుగా అన్నదప్పుడు పౌలును సాగనంప వెళ్ళిన వారందరితో కూడా తెస్సలోనిక పట్టణం వరకు తోడుకుని వచ్చి శీలయు తిమోతి సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరి వెళ్ళిపోయిన. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? పౌలు గారు ఒక్కడే వెళ్తున్నాడు. ఎవరెవరు ఉండిపోయారు ఇప్పుడు బెరయపట్నంలో? శీలయు తిమోతి గారు బెరయపట్నంలో ఉండిపోయారు. ఇప్పుడు పౌలు గారు ఈ 2 పట్టణాలను దాటుకుని, తెస్సలోనిక దాటుకుని, బెరయ దాటుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఏథెన్స్కి వెళ్తున్నాడు. ఏథెన్స్లో యేసుక్రీస్తుల వారి యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆయన ఎలా ప్రకటిస్తున్నాడు కొన్ని భాగాలు మనం చూద్దాం. 16వ వచనం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణం విగ్రహములతో నిండి ఉండుట చూసి అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. ఏథెన్సులో ఏం కనబడుతున్నాయి? ఆయనకి విగ్రహాలు కనబడుతున్నాయి. మరి ఇప్పుడు ఏంటి? పట్టణపు ప్రజల్ని ఎలా కాపాడాలి? కాపాడితే ఏం జరుగుతుంది? అక్కడ సువార్త ప్రకటిస్తుంటే ఏం జరుగుతుంది? ఈయన మీదకి ఏదో దాడి జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళని కాపాడాలా, నా ప్రాణం కాపాడుకోవాలా? అది ఈయన ప్రశ్న. ఏంటినైనా వీళ్ళందరినీ కాపాడాలా, నా ప్రాణం కాపాడుకోవాలా? సో ఈ ప్రాణం కాపాడుకుంటే దేవుని చిత్తం నెరవేరదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళందరినీ రక్షించడం కొరకు నా ప్రాణం కాపాడుకోకపోయినా, నా ప్రాణం పోయినా నాకు లెక్కలేదని పేతురు గారు ఒక డిసైడ్కి వచ్చేసాడు. ఇప్పుడు ఆయన క్రీస్తు ప్రభుల వారు కనిపించిన తర్వాత ఆ డిసైడ్కి వచ్చేసాడు. చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నాడు. అందుకనే 3 దినాలు చనిపోయేటట్టుగా చేశాడు ఆయన. 3 దినాలు కళ్ళు కనపడలేదు ఆయనకి. 3 దినాలు పౌలు గారి కళ్ళు కనపడలేదు. అంటే చనిపోతే ఎలా ఉంటుందో ముందుగానే చూసేసాడు ఆయన. అయితే కొంత బ్రతుకు ఆయన ఇచ్చాడు కనుక ఆ బ్రతుకు ఆయన మహిమ కొరకు నేను బ్రతకాలి. అందుకని అంటే క్రీస్తు పడిన పాటులో కొదువైన వాటిని నేను నెరవేరుస్తాను. ఇప్పుడు మా తల్లి తండ్రి చేయలేని కొన్ని పనులు ఉండిపోయినాయి ఈ గృహ నిమిత్తంలో. ఆ పనులను చేస్తున్నాను. నేను చనిపోయిన తర్వాత కొన్ని పనులు ఈ గృహానికి సంబంధించి ఉండిపోతాయి. వాటిని మీరు చేసుకుంటారు. ఎందుకంటే కొంతమంది పరిశుద్ధుల కుటుంబాల్లో జీవించాలి కనుక. ఇక పౌలు గారు కూడా ఇప్పుడు ఏథెన్స్ పట్టణానికి వచ్చేసాడు. ఎక్కడి నుంచి వచ్చేసాడు ఆయన? మొదటిగా తెస్సలోనిక నుంచి ఎక్కడికి వచ్చాడు? బెరయకు వచ్చాడు. ఇప్పుడు బెరయ నుంచి ఎక్కడికి వచ్చాడు? మరలా ఏథెన్స్కి వచ్చాడు. ఏథెన్స్ పట్టణం ఎలా ఉంది? విగ్రహాలతో నిండుకొని ఉంది. ఇప్పుడు ఆ పట్టణాన్ని అంతా కాపాడాలనడానికి ఏం చేయాలనుకున్నాడు ఈయన? తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవడానికే సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు ఆ మాటలు మనం చూద్దాం. పౌలు ఏథెన్స్లో వారందరి కొరకు కనిపెట్టి ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూసి
అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధుల్లో తన్ను కలుసుకుని వారందరితోనూ తర్కించుచు వచ్చును. ఏంటి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇక్కడ మనం నాలమట్టి నుంచి సమాజ మందిరాలు ఉన్నాయి కదా! అసలు దేవుడు ఏమని చెప్తున్నాడు? అసలు దేవుడి పిల్లల్ని మనం ఆయనలోనికి మార్చాలి కదని అందరితో తర్కిస్తున్నాడు. అందరితో మాట్లాడుతున్నాడు. యేసు అనేటువంటి ఒక ఆయన వచ్చాడు. ఆయన రావడం కాదు, ఆయన గురించి ప్రవక్తల గ్రంథాలు సెలవిచ్చినాయి, ధర్మశాస్త్రం సెలవిచ్చింది. ఆయన గురించి మేము విన్నాము, మేము తెలుసుకున్నాము, మేము అనేక పట్టణాల్లో ప్రకటించుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఈ పట్టణాన్ని కూడా మార్చాలనుకుంటున్నామని మాట్లాడుతుంటే ఆయనతో తర్కిస్తున్నారనమాట. ఏమని తర్కిస్తున్నారో చూడండి. ఎపికూరేయుల్లోనూ ఏమండి స్తోయోకులోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించరు. కొందరు జ్ఞానులు ఏం చేస్తున్నారట? వాదిస్తున్నారు. ధర్మశాస్త్రం నువ్వు చెప్తున్నావు కదా, ధర్మశాస్త్రం దేనికి ఆధారపడింది? ధర్మశాస్త్రాన్ని అసలు ఎవరు రాశారు? ప్రవక్తలు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రవక్తలు ఎలా వ్రాయగలిగారు? ఏంటి నువ్వు చెబుతున్నటువంటి బోధ ఏంటి అని జ్ఞానవంతులు కొంతమంది వాదించరి. కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకుంటారు. ఈయన ఏదో చెప్పుకుంటున్నారని కొందరు విడిచి వెళ్ళిపోయారు. కానీ కొందరు తర్కించారు. ఏంటి నీ జ్ఞానం ఏంటి? నువ్వు మాట్లాడుతుంది ఏంటని తర్కించినప్పుడు ఏమంటున్నారో చూడండి. అతడు యేసును గూర్చి పునరుద్ధానమును గూర్చి ప్రకటించిన గనక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురము చేయుచున్నారని చెప్పుకుండ్రి. కొందరేమో వదరబోతు అనుకున్నారు, కొందరేమో అన్ని దేవతల గురించి చెబుతున్నారు అని అనుకున్నారు. కానీ కొంతమంది చేస్తున్నారు చూడండి. అంతట వారు అతనిని వెంటబెట్టుకుని అరియేపగను సభ యొద్దకు తీసుకుని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొని కోరవచ్చునా? కొన్ని క్రొత్త సంగతులు మా చెవులను విడబడుచున్నావు గనక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటి యందు వినుటి యందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. పౌలు అరేబయోగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఇప్పుడు పౌలు మహాసభలోనికి వెళ్ళాడనమాట. పౌలు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు మహాసభలోనికి వెళ్ళాడు. మహాసభలోనికి వెళ్ళాలంటే ముందు ఏం చేయాలైనా? చిన్న చిన్న సభల్లో చేయాలి. మహాసభకి వెళ్ళాలంటే ఏం చేయాలైనా? చిన్న సభల్లో ఆడాలి. అందుకనే దైవ సేవకులతో మన ప్రయాణాలు ఎలా ఉండాలి తెలుసా? కుటుంబ ప్రార్థనలో ఉండాలి, తర్వాత సంఘ ప్రార్థనలో ఉండాలి, తర్వాత బయటి మీటింగ్లకి వెళ్ళే అలవాటు ఉండాలి, ఆ తర్వాత వాక్యం చెప్పే అలవాటు ఉండాలి, ఆ తర్వాత వేదికల మీద పరిచర్య చేసే విధానం కనపడాలి, వేదికల మీద ప్రారంభ మాటలు మాట్లాడే వారిగా ఉండాలి, ఆ తర్వాత మహాసభలోనికి వెళ్తారు. అలా మన దైవ సేవకులు ఒక్కొక్కటి దాటుకుంటూ ఇప్పుడు సండే టు సండే బహిరంగ సభల్లో ఆయన ధైర్యంగా రోషంగా వాక్యాన్ని బల్లగుద్ది చెబుతున్నాడు. ఆయన ఎవరో చెప్పలేనటువంటి సంగతులు, ఏ సేవకులు ఈ రోజుకి ఎంత చెప్తే ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆ జ్ఞానం నుంచి మరింత జ్ఞానాన్ని దానికి జోడి చేసి 2 నిమిషాల్లో వారు చెప్పినటువంటి బోధనే ముగింపులో మాట్లాడుతూ ఉంటుంటారు. అంతటి పరిజ్ఞానాన్ని దేవుడానికి ఆయనకి అనుగ్రహించాడు. ఇప్పుడు పౌలు గారు కూడా ఇప్పుడు ఎలాగెళ్తున్నాడు? మహాసభలోనికి వెళ్తున్నాడు అనమాట. ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? మహాసభలోనికి వెళ్ళి ఆయన ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడిను, దాని మీద తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రకటన చేయుచున్నాను. చూడండి ఎంత తెలివిగా వెళ్తున్నాడు ఆయన లోపలికి. అన్ని దేవతలు అందరి దేవుళ్ళ పేరు రాశారు, ఒక బలిపీఠం కనపడ్డది, దాని మీద తెలియబడని దేవునికని ఆరాధన రాసి ఉంది, దాని గురించి నేను మాట్లాడుతున్నాను అన్నాడు పౌలు. ఆయనకి వంక దొరికింది. మనం కూడా అంతే, ఎదుటివారు చెప్తున్న మాటలన్నీ అలా ఏంటో వాళ్ళని ఇంకా దేవుళ్ళలోనికి నడిపించడానికి పురుకొల్పే మాటల వరకు చెప్పాలన్నమాట. ఆ విగ్రహాలన్నీ చూసాడు. ఇదేంట్లని ఇలా అనుకుని వెళ్ళిపోలేదు. ఆ విగ్రహాలన్నింటినీ చూస్తాడు, పరిశీలించాడు అనమాట. వేరు కూడా ఇదేంటి, ఇది ఎలా ఉంది, ఇది ఒక ఆకారం ఉంది, ఇది ఒక దేవుడు, మరి ఇదేంటి ఇన్నాటికి పేర్లు రాశారు, దీనికి పేరు ఎందుకు రాయలేదు? ఓహో, ఆయనే ఈయన. మీరు తెలియబడక దేని అందైతే పొరబడబడుతున్నారో ఆయనే ఈయనరా బాబు అని పౌలు గారు మంచి మెథడిస్ట్ అనమాట, మంచి జ్ఞానవంతుడు అనమాట. ఆయన బ్రెయిన్ ఎంత బాగా పనిచేస్తుందో, ఆయన బ్రెయిన్ ఎంత బాగా పనిచేస్తుంది. ఏమంటున్నాడు చూడప్పుడు ఆయన, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని
ప్రభువు ఉన్నందున హస్తాకృత ఆలయములో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనక తనకు కొదువై ఉన్నట్లు మనుషుల చేత సేవింపబడేవాడు కాడు. అంటే మీరు ఇన్నాటిని చేశారు కదా, ఇన్నాటి ద్వారాగా ఆయన్ని మహిమపరచాలని అనుకోవడం లేదు అని ఈ సంగతులు ఎత్తి మాట్లాడుతుంటే వాళ్ళందరూ హృదయాలు చెలించిన, ఇదేంట్రా బాబు ఇలాంటి పవర్ఫుల్ జ్ఞానాన్ని మాట్లాడుతున్నాడు ఏంటని వారు మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందిరేమని తన్ను వెదుకు వారి నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమై ఉండి మీ కవీశ్వరుల్లో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చేత చమత్కారముగా కలపంపబడిన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు చెప్పేసాడు ఒక మాట. వెండిలో కానీ బంగారంలో కానీ ఇత్తడిలో కానీ దైవత్వం ఉన్నదని మనం భావించకూడదు. ఇవి మనుషుల చేత చేయబడినటువంటివి. దేవుడు మనుషుల చేత చేయబడేవాడు కాడు. మరి దేవుడు అంటే ఎవరు? ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని సృజించి వాటిలో నరులను మనల్ని పెట్టి మన ద్వారాగా ఆయన మహిమ పొందాలనుకుంటున్నాడు ఆయనని ఈ మాటలన్నీ చెబుతుంటే ఏథెన్స్ వారికి చాలా ఆశ్చర్యం తీసుకొచ్చేసింది. చూడండి ఏం జరుగుతుందో. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచుచున్నట్టుగా ఉండిను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేతను అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడు ఒక దినము నిర్ణయించున్నాడు. మృతులలో నుండి ఆయనను లేపునందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసిన. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? మృతుల్లో నుంచి పునరుత్థానం కలిగింది. అంటే మనుషులు చనిపోయిన తర్వాత తిరిగి లేస్తున్నారు. ఈ బోధ అప్పటికి ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ బోధ అప్పటికి ప్రపంచ దేశాల్లో ఏథెన్స్లో ఎక్కడా కనపడలేదు. ఎక్కడ ఈ బోధ పుట్టిందంటే యోదయలో పుట్టింది, యెరూషలేములో పుట్టింది. ఎందుకనంటే అక్కడే మహానుభావుడు ఒక ఆయన పుట్టాడు, ఆయన వచ్చాడు, మనుషులందరి పాపాలని కడిగాడు. ఈ లోకంతోనే మనుషులు చరిత్ర అయిపోవడం లేదు. ఈ లోకాన్ని ముగించిన తర్వాత మనిషికి మరొక చరిత్ర ఉంది, పరలోకపు చరిత్ర. ఆ చట్టాన్ని నేను చెబుతున్నాను. ఇప్పటి వరకు మనుషులకి తెలియనటువంటి విషయాలన్నింటినీ పౌలు గారు చెప్పబోయేసరికి వారికి ఒక ఆశ్చర్యం వేసేసి వచ్చింది. 22 వచనం చూడండి. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి. ఏం చేశారట? మృతుల పునరుద్ధానం. చనిపోయిన వారా ఎలా బ్రతుకుతారు? ఇది నువ్వు చేస్తున్నటువంటిది తప్పుడు బోధ అనేటువంటిది, నువ్వు చెబుతున్నటువంటి మాట మాకు పెద్దగా నచ్చట్లేదని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మృతుల పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి. మరికొందరు దీన్ని గూర్చి ఏం చేశారట? మరికొందరు దీనిని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. పౌలు గారు ఒకసారి చెప్తుంటే ఇప్పుడంటే మనకు అర్థమైపోయింది, మనం అనేక సార్లు వాక్యాన్ని వింటున్నాం కాబట్టి. మరి క్రొత్త వారికి ఈ సంగతులు అర్థమవుతాయా? అర్థం కాదు. అందుకని ఏమంటున్నారు వాళ్ళు? ఇంకొకసారి చెప్పమనిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతనిని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేపగుడైన దియోసీను, దమరి అని ఒక స్త్రీ, వారితో కూడా మరికొందరును పౌలు గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వీళ్ళు ఏం చేశారు? విన్నారు. పౌలు గారు చెప్పినటువంటి మాటలన్నిటిని వీళ్ళు ఏం చేశారు? పట్టుకున్నారు. కనుకనే వీళ్ళందరూ ఏం చేశారంటే అక్కడ చాలామంది విశ్వసించి మరి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారిగా మనకి మరి పౌలు గారు రెండవ ప్రయాణంలో ఎక్కడెక్కడ కట్టారైనా మొదటిగా తెస్సలోనికా పట్టణంలోను, తర్వాత బెరయ పట్టణంలోను, తర్వాత ఏథెన్స్ పట్టణంలోను మరి పౌలు గారు సువార్త ప్రకటించినట్లుగా వాక్య భాగాలు మనకు సెలవిస్తున్నాం. కనుక దేవుడి కొద్ది వాక్యాన్ని మనం వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. మోషేబాబు ప్రార్థన. మహాగణుల మహోన్నతుల ప్రేమగల మా కనుతైన కృపకాలమే ఎవరమైన నామనికే వేలాది వందల తెచ్చుకున్నది. ఈ పథకాలు సెవెన్ అపొస్తలుల కార్యాలు తండ్రి. అపొస్తలుల కార్యాలు 17 అధ్యాయం మీరేం తెలియదు మీకు ఎంతమన్న తండ్రి. తండ్రి లేదండి 17 అధ్యాయం జన్మ మానరాదు తెలుసు మీకు ఎంతమన్న తండ్రి. తండ్రి ఆ వాకింది మేము విడిపెట్టి పోయాం కానీ మా రోజున అందరూ ఫైన్ చూడండి తండ్రి. తండ్రి కాదండి అందరూ గౌరవండి అంగుడి వసతి యేసుక్రీస్తు నామములో అడిగి మా పరమ తండ్రి. ఆమేన్. జై తల్లి ప్రార్థన వినుడే పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా.
జైతల్లి ప్రార్థన. ప్రార్థన పనులు మీ పిల్ల పనులు తండ్రి నీ ఘనమైన శాశ్వతమైన కేంద్ర రోటరీ కదండి వాక్య చదువుకున్న తండ్రి ఆ వాక్య తండ్రి ఆది నుంచి అంత వరకు మీ కృపణలో చేసిన గట్టిగా చేయాలి దయచేసి. వాక్య చదువుకుంటుంది కదండి మా అమ్మ అయితే శీలా చేసిన కేంద్ర రోటరీ కదండి వాక్య చదువుకుంటుంది కదండి సందర్భాలు లోతులకి వెళ్ళి నేర్చుకుంటూ చేసిన కేంద్ర రోటరీ కదండి నేను కాలు సమయం రెక్క కింద కాచుకోవడానికి అంత రోటరీ కదండి ఈ రోటరీ కదా వదిలి క్రీసా నుంచి పదిన వదిలికి దీవించండి సంకాపని దీవించండి తండ్రి బోధించిన బియ్యాలు రాజుని దీవించండి కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి వైఎస్ఆర్ కిసాన్ దీవించి సంకాప కాపని దీవించి భోజనం బియ్యాలు రాజుని దీవించండి కుటుంబాన్ని కూడా దీవించండి 2 సంఘాలు సేవకులు దీవించండి తండ్రి సేవకురాలు కూడా దీవించండి తండ్రి ఇంకా తండ్రి రోజులు అందం ముట్టి ప్రదర్శనమని ఏసుకృష్ణ పరమ తండ్రి ఆమేన్. అమ్మ చివరిగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి దయగల దేవ మీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతుల్ని అపోస్తుల కార్యాలు 17 అధ్యాయం ద్వారా ఉదయకాల సమయంలో మీ కుమారుని యొక్క నామంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో మమ్మల్ని ఎంతవరకు తండ్రి మీ మహిమ కొరకు నిలబెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ప్రభా తండ్రి. మరి ఎంతవరకు మహా విజ్ఞాన సంగతులు తండ్రి పౌలు గారు చేసినటువంటి 2వ ప్రయాణంలో వారు ఏ ప్రాంతాల ద్వారాగా సువార్తను ప్రకటించారు, ఏ ప్రాంతాల ద్వారాగా నాయన అతని ఆత్మ పరితాపం పట్టలేక నాయన సంతాపపడ్డాడో ప్రభు వాటి నుంచి అక్కడ కొంతమందిని ఆయన ఎలా రక్షించగలిగాడో అలా రక్షించడానికి ఆయన ప్రాణాలను ఏమాత్రము లెక్క చేయకుండా అనేక పర్యాలు అనేక పట్టణాలు అనేక ప్రాంతాలు తండ్రి మరి బయలుదేరినట్లుగా మాకు లేఖన భాగాలు సెలవిస్తున్నాయి తండ్రి. ఈ రోజు నాయన మేము గృహం దాటి బయటికి వెళ్ళలేకపోతున్నాం ప్రభు. మరి ఆ రోజు చెరలో ఉండి నాయన పత్రికలు రాశారు ప్రభు. ఈ రోజు నాయన కుటుంబంలో ఉండి ఆ పత్రికలు మేము చదవలేకపోతున్నాం నాయన. మాలో ఉన్న భ్రష్టత్వాన్ని బట్టి మాలో ఉన్న దుష్టత్వాన్ని బట్టి తండ్రి క్షమాపణ నాయన వేడుకుంటున్నాం ప్రభు. వాటిని మా నుంచి దూరం చేసి తండ్రి ఆత్మతో నింపబడి ప్రభు మీ మహిమ కొరకు నిలబట్టుకు సహాయాలు తెచ్చండి. అలాగే తండ్రి ఈ యొక్క పరిచర్యను చూస్తూ వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా ప్రియులు పరిశుద్ధులైన క్రైస్తవులందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము తండ్రి. అలాగే ప్రభువా నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలు ఓదురు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలని సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘానికి నాయకులుగా కాపరిగా ఉపదేశకులుగా దైవజనులు ఉన్నటువంటి రాజుగారిని అలాగే రాణి గారిని వారి కుమార్తెను దీవించి ఆశీర్వదించి మనం వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు మరి యొక్క సమయంలో తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఎంతవరకు జరిగినటువంటి పరిచర్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ తండ్రి మరి ఈ దినమునకు కావలసిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు మీకు లోబడగలిగే మంచి మనసును మారు మనసును మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలు ప్రియులారా. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఓకేనా.